హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు T2B లైవ్. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ F2 బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన వసూలతో దుమ్ము లేపింది. 2 వారాలలో సినిమా సాధించిన కలెక్షన్ ఆల్ టైమ్ రికార్డు లెవెల్లో సంక్రాంతి రేసులో సెన్సేషనల్ సెకండ్ ప్లేస్ ను దక్కించుకున్న విషయం తెలిసిందే. సినిమా మొత్తం మీద 2 వారాలలో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి పరిశీలిస్తే నైజాం లో 18.14 కోట్లు, సీడెడ్ లో 7 కోట్లు, వైజాగ్ లో 8.18 కోట్లు, ఈస్ట్ లో 5.97 కోట్లు, వెస్ట్ లో 3.41 కోట్లు, కృష్ణాలో 4.29 కోట్లు, గుంటూరులో 4.47 కోట్లు, నెల్లూరులో 1.67 కోట్ల షేర్ను వసూలు చేసిన ఈ సినిమా మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలలో 2 వారాలకు గాను 53.13 కోట్ల షేర్ను వసూలు చేసింది. ఇక కర్ణాటకలో 3.66 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 70 లక్షలు, టోటల్ ఓవర్సీస్ లో 8.47 కోట్ల షేర్ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 2 వారాలకు గాను 65.96 కోట్ల షేర్ను వసూలు చేసింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ వివరాలను చూసుకుంటే 104 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ను సినిమా సాధించినట్లు సమాచారం. బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి హిస్టారికల్ విజయాలను అందుకున్న సినిమాల జాబితాలో చేరిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 2 వారాలు ముగిసే సమయానికి సాలిడ్ కలెక్షన్లతో సెన్సేషన్ ని క్రియేట్ చేయగా, 3వ వీకెండ్ లో అడుగుపెట్టిన ఈ సినిమాకు ఈ రోజు రేపు హాలిడేస్ ఉండటంతో మళ్ళీ బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ మొదలయ్యే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. సినిమా ఈ 2 రోజుల్లో సాలిడ్ కలెక్షన్లను తిరిగి సాధిస్తే టోటల్ రన్ లో 75 కోట్లకు పైగా షేర్ అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ రేంజ్ సెన్సేషన్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా లాంగ్ రన్ లో మరింత దూరం వెళ్లే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. మరి ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎంతవరకు కలెక్షన్లను అందుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.